ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్ల వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. దానికోసం 3 న్యాయమూర్తులతో కమిటీ నియమించారు. జస్టిస్ వర్మ మాత్రం తనకేమీ తెలియదంటున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన అవుట్ హౌస్ నా ఇంటి ఆవరణలో ఉంది తప్ప అది నాది కాదని జడ్జి గారు చెప్తున్నారు. లోతైన విచారణలో ఏం తేలుతుందో ఏం తేలదో కానీ అగ్ని ప్రమాదం 14వ తేదీ రాత్రి 11:30 గంటల ప్రాంతంలో జరిగితే ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా మరుసటి రోజు సాయంత్రం 4:50 గంటల వరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకి సమాచారమే ఇవ్వలేదు. ఇంత ఆలస్యం ఎందుకైంది ప్రస్తుతానికి మనకు తెలియదు. జస్టిస్ ఉపాధ్యాయ ఇచ్చిన నివేదికను, ఆ ప్రమాదం దగ్గర తీసిన ఫోటోలను, వీడియోను సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. నివేదికలో కొన్ని భాగాలను తొలగించి పబ్లిష్ చేశారు. చెప్పారు ఆ విషయం తొలగిస్తున్నామని. ప్రమాదం జరిగిన గదిలో సగం తగలబడిన కరెన్సీ కట్టలతో 4-5 బస్తాలు దొరికాయట. 15వ తేదీ ఉదయం అక్కడి నుంచి సగం తగలబడిన వస్తువులను, ఇతర చెత్తను తొలగిస్తుండగా సెక్యూరిటీ గార్డు ఒకరు చూశారని పోలీస్ కమిషనర్ హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఇచ్చిన నివేదికలో తెలిపారు. అయితే ఆ పని చేసింది ఎవరో అందులో రాయలేదు. అక్కడ ఆ వీడియోను, ఆ ఫోటోలను తీసింది ఎవరో అది కూడా రాయలేదు. సగం కాలిన కరెన్సీ గోతాలను ఏమి చేసింది రాయలేదు. అవి ఇప్పుడు ఎక్కడున్నది తెలియదు. పోలీసులు వెంటనే ఆ గదిని సీల్ చేసింది లేనిది కూడా పోలీస్ కమిషనర్ తన నివేదికలో పేర్కొనలేదు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఏమిటో కనుక్కునేందుకు దర్యాప్తు ఏమన్నా జరుగుతున్నదా లేదా అది కూడా తెలియదు. జస్టిస్ వర్మ మొబైల్ ఫోన్ గత 6 నెలల కాల్ రికార్డులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తన దగ్గరికి తెప్పించుకున్నారు. ఆయన ఇంటి దగ్గర ఉండే భద్రతా సిబ్బంది వివరాలు కూడా తెప్పించుకున్నారు. ఈ వ్యవహారంపై 3 హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ఎప్పటికి నివేదిక ఇస్తుందో తెలియదు. ఎందుకు తెలియదంటే ఆ కమిటీకి కాల పరిమితి నిర్దేశించలేదు. ఇక్కడ వ్యవహారం ఇలా ఉంటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దీన్ని ఒక గొప్ప అవకాశంగా చూస్తున్నట్టు కనబడుతోంది. కొలీజియం విధానంపై దాడికి దీన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునేందుకు చూస్తున్నారు. మొన్న ఈ వ్యవహారం రాజ్యసభలో ప్రస్తావనకు రాగానే చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కొలీజియం సిస్టంపై వ్యాఖ్యలు చేశారు. కొలీజియం విధానం బదులు జ్యుడిషియల్ నియామకాల కమిషన్ ఉన్నట్లయితే ఈ అవినీతి ఉండేది కాదని అర్థం వచ్చేట్లు మాట్లాడారు. ఇక్కడ కొంచెం వివరణ అవసరం, చెప్తాను. కొలీజియం విధానం 1993 నుంచి అమల్లో ఉంది. దీని ప్రకారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నాయకత్వంలో సీనియారిటీలో ఆయన తర్వాత ఉండే 4 న్యాయమూర్తులతో కూడిన కొలీజియం ఒకటి నియామకాలు చేస్తుంది. సుప్రీంకోర్టుకు, హైకోర్టులకు న్యాయమూర్తులను ఎంపిక చేస్తుంది. దీనిపై న్యాయమూర్తులు ఎంపిక చేయడం ఏమిటన్న విమర్శ చాలా కాలంగా ఉంది. మోదీ ప్రభుత్వం 2014లో కొలీజియం సిస్టమ్ స్థానంలో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా జ్యుడిషియల్ నియామకాల కమిషన్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కమిషన్లో ప్రధాన న్యాయమూర్తి, సీనియారిటీలో ఆయన తర్వాత ఉండే 2 న్యాయమూర్తులు, న్యాయశాఖ మంత్రి, 2 ప్రఖ్యాతులైన వ్యక్తులు, ఎమినెంట్ పర్సన్స్ సభ్యులుగా ఉంటారు. ఈ 2 ఎమినెంట్ పర్సన్స్ను ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉన్న కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని 2015లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మౌలిక రాజ్యాంగ స్వరూపం, బేసిక్ స్ట్రక్చర్, కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ సవరణకు అతీతమన్న కేశవానంద భారతి తీర్పును ఈ చట్టం ఉల్లంఘిస్తున్నదని సుప్రీంకోర్టు తేల్చింది. ఫలితంగా కొలీజియం సిస్టమే కొనసాగుతున్నది. బీజేపీ అగ్రనాయకత్వానికి ఇది సుతరాము నచ్చని వ్యవహారం, కానీ చేయగలిగిందేమీ లేదు. జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఆయన సుప్రీంకోర్టు తీర్పుపై దాడి చేస్తూ వచ్చారు. పలు సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్ చేసిన చట్టాన్ని కాదంటే న్యాయ వ్యవస్థ ఎవరు అని అడిగారు. ఆ అధికారం న్యాయ వ్యవస్థ లేదని ఆయన ఉద్దేశం. జ్యుడిషియల్ నియామకాల కమిషన్లో న్యాయశాఖ మంత్రితో పాటు 2 ఎమినెంట్ పర్సన్స్ కలిస్తే ప్రభుత్వం వైపు నుంచి 3, చీఫ్ జస్టిస్తో కలిపి న్యాయ వ్యవస్థ నుంచి జడ్జీలు 3 ఉంటారు. అంటే 2 వైపుల బలాలు సమానంగా ఉన్నట్టు అన్నమాట. అయితే ఏ 2 సభ్యులైనా ఒక ఎంపిక ప్రతిపాదనను వీటో చేయవచ్చన్న నిబంధన చట్టంలో చేర్చారు. అంటే 2 సభ్యులు కాదంటే కాదు, అంతే. ఇది న్యాయ వ్యవస్థపై పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కు పై చేయిస్తుంది సహజంగానే. ఎన్నికల కమిషన్లో నియామకాల విషయంలో కూడా మోదీ ప్రభుత్వం తమ మాటే చెల్లుబాటు అయ్యేటట్లు చట్టం చేసింది. మొన్న మధ్యనే మీరు చూశారు కదా. ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉన్న కమిటీ ఎన్నికల కమిషన్లు ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు ఒక తీర్పులు చెప్పింది. తీర్పు ప్రకారం మోదీ ప్రభుత్వం చట్టం చేసింది, బాగానే ఉంది. కానీ అందులో ప్రధాన న్యాయమూర్తి బదులు ప్రధాన మంత్రి సూచించే క్యాబినెట్ మంత్రికి చోటు కల్పించారు. న్యాయ వ్యవస్థలు కూడా జడ్జీలను నియమించుకునే పద్ధతి వాంఛనీయం కాదు, మనం ఎవరం కాదనుందాన్ని. మరి ప్రభుత్వం జడ్జీలను నియమించే పద్ధతి వాంఛనీయమా? అది పరిస్థితిని మరింత దిగజార్చదా? మోదీ ప్రభుత్వం ఇప్పటికే అన్ని వ్యవస్థలపై తమకు తిరుగులేని పెత్తనం ఉండాలని కోరుకుంటున్నది.
జ్యుడిషియల్ నియామకాల కమిషన్ చట్టం కూడా ఆ దిశగా జరిపిన ప్రయత్నమే. ఇప్పుడు జడ్జింట్లో బస్తాలకు బస్తాలు నోట్ల కట్టలు దొరికాయన్న వార్త వారికి ఒక వరంలా లభించింది. జగదీప్ ధన్పడ్ మళ్లీ దాడి మొదలుపెట్టారు. ప్రభుత్వ అనుకూల మీడియాలో కూలీజం వ్యవస్థపై అత్యంత తీవ్రమైన దాడి మొదలైంది. నిన్న రాత్రి ప్రైమ్ టైం షోలో రిపబ్లిక్ టీవీ చూడాలి. అర్నబ్ గోస్వామికి పూనకం వచ్చింది ఏకంగా. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం ఉండాలి, అది తప్పనిసరి. అవినీతిని పరిహరించే విధానాలు రావాలి, తప్పనిసరి. సంస్కరణలు రావాలి, తప్పనిసరి. కానీ ఆ సంస్కరణలు న్యాయ వ్యవస్థపై ప్రభుత్వానికి పెత్తనం ఇవ్వకూడదు. అది మరీ పెద్ద తప్పు అవుతుంది.